రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ చేయవలసిన మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి హోమ విధానాలతో పాటు కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి నియమనిష్టలతో పాటు ఎవరైతే గృహస్థానంలో ఆచరిస్తారో వాళ్ళకి అనుకున్నవన్నీ జరగడము జరుగుతుంది. ఎలాంటి అయినా మీకు కష్టాలే కానీ ఆపదలు కానీ ఉంటే ఈ మంత్రాన్ని చేయడం వల్ల, హోమ విధానంతో చేయడం వల్ల చాలా శ్రేయస్కరము. ఇది ప్రతి ఒక్కరూ చేస్తే చాలా విశేషమైన ఫలితంగా పొందుతారు. అలాగే ఈ మంత్రాన్ని అంశవాగీశ్వరి మంత్రం అంటారు. ఈ అంశవాగీశ్వరి మంత్రాన్ని సాక్షాత్తు సరస్వతి దేవికి సంబంధించిన మంత్రము. ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితాలు పొందుతారు. అలాగే హోమ విధానాలతో పాటు నేను కొన్ని 3 హోమాలు చెప్తాను. ఆ హోమాలో మీరు దేనితోనే హోమం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతారనేది కూడా చెప్తాను. ఈ అంశవాగీశ్వరి మంత్రాన్ని ఎవరైతే చేస్తారో, ఏ కోరికతో చేస్తారో ఆ కోరిక నెరవేరుతుంది. ఈ మంత్రాన్ని 11 లక్షల జపాన్ని సాధన చేయాలి. ఇది 11 లక్షలు మాత్రం సాధన. మీరు 41 రోజు చేస్తారా, 21 రోజు చేస్తారా అనేది మీ అంతరాత్మకి. అలాగే 21 రోజు చేస్తే చాలా పర్లేదు. అలాగే 41 రోజు సాధనలు అయితే చాలా విశేషమైన ఫలితాలు అయితే అందుతాయి. అలాగే ఈ మంత్రాన్ని కూడా ప్రత్యేకంగా కొన్ని విధానాల హోమంతో పాటు చేస్తే వాళ్ళకి శ్రేయస్కరం ఉంటుంది. అలాగే ఇప్పుడు చాలామంది కూడా ఇంట్లో గృహస్థానంలో ఈ మంత్రాన్ని మీరు బ్రహ్మ ముహూర్తంలో చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ అంశవాగీశ్వర మంత్రాన్ని చేస్తే ఆ ఇంట్లో ఎవరైతే పిల్లలకి విద్యాభివృద్ధి చెందడం జరుగుతుంది, విద్యాభ్యాసం వాళ్ళకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది, వాళ్ళ సద్బుద్ధి కలుగుతుంది. చెడు అలవాటులో ఎవరైతే పిల్లలు ఉన్నారో, చెడు మార్గంలో ఉన్నారో, చెడు వ్యసనాలు ఉన్నారో అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది. వాళ్ళు ఎలాంటి కోరికతోనే ఉన్నారో, వాళ్ళు మంచి చదువుకొని మంచి ఉద్యోగాల్లో ఉండాలనుకున్నవారు వాళ్ళ పిల్లల కోసం ఈ మంత్రాన్ని తల్లిదండ్రులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫలితం కలుగుతుంది. స్వయంగా పిల్లలు చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం కలుగుతుంది. కానీ పిల్లలు చేసేంత టైం ఉండదు వాళ్ళకి. కాబట్టి మీరు చేసితే చాలా విశేషంగా సరిపోతుంది. అలాగే ఈ మంత్రాన్ని కొన్ని పద్ధతి ఎలాగంటే ఎవరైతే స్త్రీలు ఉన్నారో 41 రోజు సాధనలు అంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అలాగే వాళ్ళు మాత్రమే 21 రోజు సాధన చేస్తే సరిపోతుంది. ఎవరైతే ఆ ఇంట్లో యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 41 రోజు సాధన చేస్తే వాళ్ళ పిల్లల గురించి అయితే అభివృద్ధి జరుగుతుంది. సాధన వాళ్ళ ఒక్కరి గురించి, పిల్లల గురించి అని కాకుండా ఈ విధానంగా ఎవరైతే అంశవాగీశ్వరి మంత్రాన్ని సాధన చేస్తారో వాళ్ళకి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. అంశవాగీశ్వర మంత్రాన్ని సాధనలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మీకు ఎలాంటి ఉద్యోగ విషయంలో, ఉద్యోగం గురించి ఇబ్బంది పడేవారు ఎవరున్నారు, ఈ మంత్రాన్ని సాధన చేయడం వల్ల వాళ్ళకు ఉద్యోగం దొరుకుతుంది. అలాగే ఈ మంత్రాన్ని కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధని రాసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ మంత్రాన్ని హోమాల విధానం కూడా చెప్తాను. మోదుగ పూలతో హోమం చేస్తే, మీరు మోదుగ పూలతో హోమం చేస్తే సకల విద్యలు ప్రాప్తిస్తాయి. మోదుగ పూలతోని హోమం చేస్తే సకల విద్యలు ప్రాప్తిస్తాయి. అలాగే మల్లె పూలతోని హోమం చేస్తే వాళ్ళు కవిత్వ పండితులు అవుతారు. అలాగే మారేడు ఫలాలు ఏవైతే ఉన్నాయో మారేడు ఫలాలతోని హోమం చేస్తే సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఈ మంత్రాన్ని మీరు 11 లక్షల జపాన్ని సాధన చేసినట్లయితే మీరు చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. ఈ అద్భుతమైన మంత్రాన్ని ఈరోజు ఆ సాక్షాత్తు సరస్వతి దేవి అనుగ్రహం వల్ల ఆ అంశవాగీశ్వరి మంత్రాన్ని మీకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని మీరు చేసి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఈరోజు సంకల్పంతో నేను మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని మీరు చేయండి. ప్రతి ఒక్కరు చేస్తే చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. వాళ్ళ కుటుంబంలో, ఆ కుటుంబంలో కుటుంబ సఖ్యత ఉంటుంది, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి, ఉద్యోగ రుణ బాధలకు సంబంధించిన విముక్తి కూడా కలుగుతుంది. నేను ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసుకోండి. ఐం వాచస్పతే అమృతే ప్లువః పుః. ఐం వాచస్పతే అమృతే ప్లువః పుః. ఐం వాచస్పతే అమృతే ప్లువః పుః. ఈ మంత్రాన్ని మీరు 1008 సార్లు జపం చేస్తే సాధన సిద్ధి కలుగుతుంది. అలాగే ఈ మంత్రాన్ని బయటికి శబ్దం రాకుండా మానసిక పూజతో మీరు చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు.
ఇలాంటి మంత్రాల గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మీకు కొన్ని డౌట్ లేదని ఉంటే మీరు అడగండి, ఇలా ఉందా అలా ఉంది మీరు అడగండి, దానికి సమాధానం ఇస్తాను. మీకు ఎలాంటి జాతకరీత్య సమస్యల గురించి మీరు అడగాలనుకున్నా మీరు నా పర్సనల్ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను డీటెయిల్స్ పంపించిన నేను దాని గురించి మాట్లాడతాను. అలాంటి జాతక సమస్యలు ఎలాంటి దోషాలు ఉన్నాయి, దానికి నివారణ ఏంటిది, ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి, ఎలా చేస్తే ఫలితం పొందుతారో, రోజు ఎలా రెమెడీస్ ఉన్నాయి అది కూడా చెప్తాను. మీకు ఇలాంటి సందేహాలను అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. సర్వే జనా సుఖినో భవంతు.